ఈరోజు టాపిక్ జాతీయ సుపరిపాలన దినోత్సవం. జాతీయ సుపరిపాలన దినోత్సవం అనేది ఎవరి బర్త్డే రోజు చేసుకుంటారో చూద్దాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళటానికి ముందు ఒక ప్రశ్న వేస్తాను. వాజ్పేయి గారు తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారో, ఎన్నిసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారో కామెంట్ చేయండి. మాజీ ప్రధాని, భారతరత్న గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25న భారతదేశంలో సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో డిసెంబర్ 25వ తారీఖున సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి డిసెంబర్ 25, 1924న గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. 16 ఆగస్టు 2018న 93 సంవత్సరాల వయసులో మరణించారు. అంటే ఆయన డిసెంబర్ 25న జన్మించారు, ఆగస్టు 16న మొత్తం 93 సంవత్సరాలు జీవించారు. 2015 మార్చి 27న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాజ్పేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాకుండా కవిగా, మానవతావాదిగా, రాజనీతిజ్ఞుడిగా మరియు గొప్ప నాయకుడిగా ప్రజల అభిమానాన్ని పొందారు. అటల్ బిహారీ వాజ్పేయి భారత ప్రధానమంత్రిగా 3 పర్యాయాలు పనిచేశారు. అంటే 3 టైమ్స్ ఎన్నికయ్యారు ఆయన. మొదట 1996లో కేవలం 13 రోజులు మాత్రమే పనిచేశారు. తర్వాత 1998 నుంచి 1999 వరకు 13 నెలల కాలానికి పనిచేశారు. తర్వాత 1999 నుంచి 2004 వరకు 5 సంవత్సరాలు పనిచేశారు. అంటే ఆయన మొత్తం కలిపి భారతదేశంలో 3 సార్లుగా ఆయన నియమితులయ్యారు. ఫస్ట్ టైం ఏమో 13 రోజులు, రెండవసారి ఏమో 13 నెలలు, మూడవసారి ఏమో 5 సంవత్సరాలు పనిచేశారు. ఈయనకి 1994వ సంవత్సరంలో భారత పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది.